దీపావళి పండుగ. దీపావళి అంటే దీపాల వరుస లేదా చాలా దీపాలు వరుసగా వెలిగించడం అని అర్థం. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించినప్పుడు చంద్రుడు, లక్ష్మీదేవి, కామధేనువు, విషం, ఐరావతం, అప్సరసలు, ఇంకా చివరిగా అమృత కలశంతో ధన్వంతరి మహర్షి వస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి చేతుల్లో కమలాలు శాంత స్వరూపంతో సౌందర్యమూర్తిగా ఆవిర్భవించింది. ఆ రోజు ఆశ్వేజ బహుళ అమావాస్య కావడంతో లక్ష్మీ పూజ చేసి ప్రజలు దీపాలు వెలిగించడం ప్రారంభమైంది. త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వచ్చిన రోజు సందర్భంగా ప్రజలు దీపాలు వరుసగా వెలిగించి రాముడికి ఎదురు వెళ్ళి సంతోషంగా రాజ్యానికి ఆహ్వానిస్తారు. ద్వాపరయుగంలో భూదేవి మరియు వరాహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణు కుమారుడు నరకాసురుడు. ఈయన పుట్టుకతోనే రాజకుమారుడు, దేవతల వంశం, ప్రాగ్జ్యోతిష్యపురం అనే రాజ్యానికి అధిపతి. గొప్ప తపస్సు చేసి మహాశక్తి రక్షణ సాధన పొందాడు. శివుని అనుగ్రహం వల్ల ఇతని మీద అసాధారణ శక్తి ఉండేది. ప్రారంభంలో ఇతడు పుణ్యాత్ముడుగా ఉన్నప్పటికీ తర్వాత అధికార దాహంతో క్రూరుడై రాక్షసుడుగా మారాడు. భూలోకంలో తిరుగుతూ ప్రజలపై హింస, అన్యాయం, దోపిడీ చేసేవాడు. 16,000 మంది మహిళలను తన అసుర స్వార్థ శక్తి ప్రదర్శన, భయంకర పాలన కోసం బంధిస్తాడు. అప్పుడు ప్రజలు భయంతో రోదిస్తూ కృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్తాడు. సత్యభామ భయపడకుండా నరకాసురుడితో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటుంది. కృష్ణుడు, సత్యభామ కలిసి వ్యూహాలు చేసి బలాన్ని ఉపయోగించి నరకాసురుణ్ణి పీడించారు. చివరి దశలో నరకాసురుడు అతి శక్తివంతుడుగా మారితే సత్యభామ కృష్ణుడి పక్కన ఉండడం వల్ల ఆమె ధైర్యం, పట్టుదల మరియు సత్యానికి నిబద్ధత చూపించి నరకాసురుని ఓడించడానికి ముఖ్య పాత్ర పోషించింది. భాగవత పురాణం ప్రకారం కృష్ణుడు ప్రధాన యోధుడు. ధర్మం, జ్ఞానం, శక్తికి ప్రతీక కృష్ణుడు. సత్యభామ యుద్ధంలో సహాయం, ధైర్యం చూపించే వ్యక్తి. అలా నరకాసుర వధ సత్యభామ సహాయంతో కృష్ణుడి చేతిలో జరిగిందని భాగవత పురాణం తెలియజేస్తుంది. ఆ రోజు చతుర్దశి. దీనిని నరక చతుర్దశి అని కూడా అంటారు. ఆ తర్వాత రోజు ప్రజలు ఇంటింటా దీపాలు వరుసగా వెలిగించి ఆనందంగా పండుగ జరుపుకుంటారు. నరకాసుర వధ తర్వాత భూలోకంలో శాంతి తిరిగి వచ్చింది. ప్రజలు సుఖంగా వెలుగులతో ఆనందించారు. అందుకే దీపావళి రోజున ధన సమృద్ధి మరియు శాంతి కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. నరకాసుర కథ మనకు ధర్మం, స్త్రీ గౌరవం, అహంకార దుర్గుణాల నుంచి దూరంగా ఉండడం వంటి విలువలను నేర్పిస్తుంది. థ్యాంక్ యూ.